మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. భారతదేశంలో ఈ మధ్యకాలంలో దాదాపు 70% జనాభాలో విటమిన్ డి, బి12 ఈ 2 విటమిన్ల లోపం అనేది సాధారణంగా గమనించడం జరిగింది. రక్తంలో బి12 విటమిన్ డి అంచనా వేస్తే ఆరోగ్యంగా కనపడిన డాక్టర్లకు, వైద్య విద్యార్థులకు, నర్సులకు, ధనిక వర్గాలకు, కోటీశ్వర్లకు కూడా విటమిన్ బి12, విటమిన్ డి లోపం అనేది మనం గమనిస్తున్నాం. విటమిన్ బి12నే కోబాలమిన్ అంటారు. మనకు లభించే విటమిన్లను 2 వర్గాలుగా విభజిస్తారు. ఒకటి నీటిలో కరిగే విటమిన్లు, 2 కొవ్వుతో అవినాభావ సంబంధం ఉండి కొవ్వుకు అతుక్కుపోయి నీటిలో కరగని విటమిన్లు. నీటిలో కరిగే విటమిన్లు విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి. ఈ నీటిలో కరిగే విటమిన్లు మనం ఎక్కువ తీసుకున్నా, టాబ్లెట్లు వాడినా అవసరానికి మించి ఉన్న విటమిన్ బి, విటమిన్ సి రక్తంలోంచి మూత్రపిండాల ద్వారా మూత్రంలో బయటికి వెళ్ళిపోతుంది. కనుక విటమిన్ బి, విటమిన్ సి అధికంగా తీసుకున్నా అది మన శరీరంలో నిలవ ఉండదు. విటమిన్ బిలో విటమిన్ బి1 థైమిన్, విటమిన్ బి2 రైబోఫ్లేవిన్, విటమిన్ బి3 నియాసిన్, విటమిన్ బి5 ప్యాంటోథెనిక్ యాసిడ్, విటమిన్ బి6 పైరిడాక్సిన్, విటమిన్ బి9 ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 దీన్నే కోబాలమిన్ అని వైద్య పరిభాషలో మాట్లాడతారు. ఈ విటమిన్ బి12 సాధారణంగా శాకాహారులకు ఈ విటమిన్ బి12 లోపం అనేది గుర్తించడం జరుగుతుంది. శాకాహారులో కూడా కొంతమంది పాలు, పెరుగు, మజ్జిగ వాడరు. ఆ పాలు, పెరుగు, మజ్జిగే దీనికి కీలకం. మాంసాహారులకు బి12 లోపం ఉండే అవకాశం తక్కువ. శాకాహారుల్లో దాదాపు అందరికీ కూడా విటమిన్ డి, బి12 లోపం అనేది గమనిస్తూ ఉంటాం. ఈ పాల ఉత్పత్తులు అధికంగా తీసుకోవటం వల్ల దాంట్లో బి12 మనకు సమృద్ధిగా లభిస్తుంది. అయితే ఈ బి12 జీర్ణాశయం నుంచి రక్తంలో ప్రవేశించాలంటే దానికి జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లము యొక్క ఉత్పత్తి కీలకం. ఏదైనా జీర్ణాశయంపై ఆపరేషన్లు జరిగినప్పుడు, బ్యారియాట్రిక్ సర్జరీ అని బరువు అధికంగా ఉన్నప్పుడు 150 కేజీలు బరువు ఉన్నవాళ్ళు బరువు తగ్గటానికి అన్ని మార్గాలు అయిపోయిన తర్వాత ఏమీ తగ్గలేదన్నప్పుడు 1,00,000 మందిలో ఒకరికి బ్యారియాట్రిక్ సర్జరీ చేస్తారు. దానివల్ల చేసిన వాళ్ళకి ఈ బి12 లోపం ఉండొచ్చు. జీర్ణాశయంలో పుండు కానీ, క్యాన్సర్ కానీ ఉన్నప్పుడు కొంత భాగాన్ని జీర్ణాశయం తొలగించినప్పుడు ఇక్కడ ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లము బి12 రక్తంలో ప్రవేశించడానికి క్రియాశీలకంగా ఉపయోగపడుతుంది. చిన్న పేగు ఆఖరి భాగం నుంచి బి12 రక్తంలోకి అడుగు పెడుతుంది. కొంతమందికి చిన్న పేగు ఆఖరి భాగంలో కొన్ని జబ్బులు వస్తాయి. మనం గేదెల నుంచి ఏదో బాగా చక్కటి పాలు అని చెప్పి మనం తాగుతాం. పాశ్చరైజేషన్ చేయకుండా గేదె పాలు తాగేవారికి అవైనా ఆ పాశ్చరైజేషన్ అనే ప్రక్రియ జరపకుండా గేదెల నుంచి, ఆవుల నుంచి పాలు తాగితే చిన్న పేగు ఆఖరి భాగాన టీబీ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఆ టీబీ ఉండటం వల్ల బి12 అక్కడి నుంచి రక్తంలో ప్రవేశించదు. ఇంకా కొంతమందికి పాశ్చాత్య దేశాల్లో అధికంగా అక్కడ ఉండే జబ్బు క్రాన్స్ జబ్బు అంటారు. ఇక్కడ కూడా కొద్ది మందికి వస్తుంది. క్రాన్స్ అనే వ్యాధి వచ్చినప్పుడు అప్పుడు కూడా అక్కడి నుంచి బి12 చిన్న పేగు నుంచి రక్తంలో ప్రవేశించదు. జీర్ణకోశ సమస్య వచ్చినప్పుడు మరి రక్తంలో ప్రవేశించినప్పుడు మనం బి12 ఇంజెక్షన్ రూపాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. కనుక జీర్ణాశయం ఆపరేషన్ జరిగిన వాళ్ళకి, బ్యారియాట్రిక్ సర్జరీ జరిగిన వాళ్ళకి, చిన్న పేగు టీబీ
లేదు చిన్న పేగు చివరి భాగం క్రాన్స్ వచ్చిన వాళ్ళకి B12 ఇంజెక్షన్లు మనం ప్రతి వారము ఇవ్వవలసి ఉంటుంది. ప్యాకెట్ పాలను మాత్రమే వాడాలి. ఈ పాలను ప్యాకెట్లో నింపే ముందు పాశ్చరైజేషన్ అనే ఒక ప్రక్రియ నిర్వహించడం ద్వారా పాలను క్రిమిరహితముగా చేస్తారు. కనుక పాశ్చాత్య దేశము, అమెరికా అన్ని దేశాల్లో కూడా ప్యాకెట్ పాలను మాత్రమే వాడుతున్నారు. అక్కడ ఈ చిన్న పేగుల చివరి భాగాన టీబీ రాదు. మనకి భారతదేశంలో అవగాహన రాహిత్యం వల్ల, నిరక్షరాస్యత వల్ల ఇంటి ముందు గేదెని పితికించుకుని చక్కటి పాలని భావిస్తూ పాశ్చరైజేషన్ చెయ్యని పాలు వినియోగం వల్ల ఈ చిన్నపేగుల టీబీతో పాటు అనేక వ్యాధుల బారిన పడుతున్నామని గమనించండి. ఈ B12 కాలేయంలో నిలవ ఉంటుంది. మన కాలేయము కనీసం 5 సంవత్సరాలకు సరిపడా దాన్ని నిలవ ఉంచుకునే అవకాశం ఉంది. B12 మనకి ఏ రకంగా శరీరంలో ఉపయోగపడుతుందంటే, ఎముక మూలుగు నుంచి ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి అయ్యి హీమోగ్లోబిన్ శాతము పెరగటానికి ఉపయోగపడుతుంది. B12 లోపించినప్పుడు ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి తగ్గి హీమోగ్లోబిన్ శాతం తగ్గి మనిషికి బలహీనత వస్తుంది. హీమోగ్లోబిన్ ఎవరికైనా కూడా 10 గ్రాముల కంటే అధికంగా ఉండాలి. తక్కువ ఉన్నప్పుడు వీక్నెస్, బలహీనత, చేతకాకపోవటం, నాలుక తెల్లగా అవటం, పెదాలు పాలిపోవటం, గోళ్ళు, చేతి వేళ్ళు, చేతులు కూడా పాలిపోవటం, ఇవన్నీ హీమోగ్లోబిన్ తగ్గటం వల్ల జరుగుతుంది. ఈ B12 లోపం వల్ల వచ్చిన ఎర్ర రక్త కణాలు మైక్రోస్కోప్ కింద పరీక్ష చేస్తే ఈ ఎర్ర కణాల సైజు పెద్దదిగా ఉంటుంది. ఇనుప ఖనిజము కూడా ఎర్ర కణాల ఉత్పత్తికి కావాలి. అటువంటప్పుడు ఇనుము లోపం వల్ల హీమోగ్లోబిన్ తగ్గినప్పుడు మైక్రోస్కోప్ కింద పరీక్ష చేస్తే ఆ కణాలు చిన్నవిగా ఉంటాయి. చిన్న సైజు కణాలు, ఉండవలసిన సైజు కంటే ఎర్ర కణాలు చిన్నగా ఉంటే ఐరన్ లోపమని, ఉండవలసిన సైజు కంటే పెద్ద సైజు ఉంటే B12 లోపమని మనకు సులువుగా అర్థమవుతుంది. ఈ B12 కేవలం ఎర్ర కణాలే కాకుండా తెల్ల కణాలు, ప్లేట్లెట్లు కూడా సమపాళ్లలో ఉత్పత్తి కావడానికి ఉపయోగపడుతుంది. దీర్ఘకాలికంగా B12 లోపిస్తే తెల్ల కణాలు, ప్లేట్లెట్లు కూడా ఎర్ర కణాల సంఖ్యతో పాటు తగ్గే అవకాశం ఉంది. B12 లోపిస్తే నరాల బలహీనత వస్తుంది. కాళ్లకు, చేతులకు వెళ్ళే నరాలపై మైలిన్ అనబడే ఒక కొవ్వు కవచం ఉంటుంది. నరాలను మనం కరెంటు వైర్లతో పోల్చవచ్చు. మన ఇంట్లో వైరింగ్ చేసుకుంటాం కదా, దాంట్లో లోపలేమో రాగి ఉంటుంది, పైనేమో ప్లాస్టిక్ కవచం ఉంటుంది. అదేవిధంగా కాళ్లకు, చేతులకు కరెంటు తీగల్లాంటి నరాలు వెన్నుపాము నుంచి వెళ్తాయి. మనం కరెంటు తీగ పైనుండే ప్లాస్టిక్ కోటింగు కవచం ఎలా ఉంటుందో ఈ మయలిన్ అనే కొవ్వు కవచం ఉండి నరాలు బాగా పనిచేసేలా చేస్తుంది. B12 లోపించినప్పుడు మైలిన్ అనే కొవ్వు కవచము కరిగిపోయి అరిచేతులు, అరికాళ్ళు మంటలు, తిమ్మర్లు, స్పర్శ కోల్పోవటము, కరెంట్ షాక్ కొట్టినట్టు ఉండటం, రాత్రిపూట తీవ్రమైన నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇదే కాకుండా B12 మెదడు యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. ఏకాగ్రతకు, జ్ఞాపక శక్తి చక్కగా ఉండాలంటే B12 అవసరం. ఈ B12 లోపిస్తే మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు, పరాకు, గందరగోళం ఉంటుంది. కనుక మానసికంగా స్థిమితంగా ఉండాలంటే B12 చాలా అవసరం. మానసిక వైద్యులు, సైకాట్రిస్టులు వాళ్ళు రోగులకు మానసిక సంబంధమైన మందులతో పాటు వాళ్ళు B12 మందు కూడా ఇస్తారు. B12 ఇవ్వటం వల్ల త్వరగా మానసిక సమస్య నుంచి కోలుకొని దీర్ఘకాలికంగా మందులు వాడాల్సిన అవసరం లేకుండా, సైకాట్రిస్టుల చుట్టూ తిరగకుండా B12 మెదడు, వెన్నుపాము, నరాల పటుత్వానికి దోహదపడుతుంది.
అంతేకాకుండా వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధిని ఆల్జీమర్స్ జబ్బు అంటారు. ఆ ఆల్జీమర్స్ జబ్బు రాకుండా కూడా B12 ఉంటే కాపాడుతుంది. కనుక B12 అనేది మెదడు, వెన్నుపాము, నరాలకు శ్రీరామ రక్షగా భావించాలి. కనుక B12 లోపాన్ని తొలి దశలో గుర్తించి ఈ నరాల బలహీనత, అలాగే హీమోగ్లోబిన్ శాతం తగ్గటాన్ని రక్తహీనత అంటారు. ఈ రక్తహీనతని వైద్య పరిభాషలో అనీమియా అంటారు. ఈ రెండు ప్రధానంగా మనను అనారోగ్యం బారిన పడేలా చేస్తుంది. కనుక విటమిన్ B12 మనకు పాలు, పాల ఉత్పత్తుల్లో, గుడ్లు, మాంసము, బాయిలర్ చికెను, చేపలలో సమృద్ధిగా లభిస్తుంది. ఇవి కూడా మనం మాంసాహారం తినేటప్పుడు పులుసు కూర తినాలి. చేప పులుసు, బాయిలర్ చికెన్ పులుసు, అలాగే గొర్రె, మేక మాంసాలు వండుకున్నప్పుడు పులుసు కూరలే వాడాలి. రోస్ట్లు, ఫ్రైలు, ఇగురు కూరలు, వేపుడు కూరలు వాడితే ఈ విటమిన్ B12 నిర్వీర్యమైపోతుంది. కనుక రోస్ట్లు నూనెలో వేయించినప్పుడు B12 మనకు దక్కకుండా పోతుంది. కనుక పులుసు కూరలు వాడటము శ్రేష్టము, ఆరోగ్యకరం. కనుక B12 యొక్క ప్రాధాన్యతను గుర్తించి B12 లోపము లేకుండా పాల ఉత్పత్తులు, శాకాహారులు తప్పకుండా వాడండి. B12 100 మంది శాకాహారులు ఉంటే వాళ్ళలో 95% మందికి B12 లోపము, దాంతోపాటు తోడుగా విటమిన్ డి కూడా లోపించటం అనేది ఆధునిక వైద్య పరిశోధనలో వెల్లడైంది.